ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులొద్దని చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ అనేటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. కుంభరాశి వారికి 2024 ఫిబ్రవరి మాసంలో ఉన్నటువంటి ఫలితాలు దాదాపుగా నాకు తెలిసి అన్ని రాశుల వారికి కూడా మొదటి వారంలోనే దెబ్బపడ్డట్టుంది. ఫిబ్రవరి మాసంలో దాదాపుగా నేను చూసినంత వరకు అయితే 9 రాశుల వరకు అయితే మొదటి వారంలోనే దెబ్బ పడుతోంది. ఈ రాశి వారికి కూడా అంతే. మొదటి వారంలోనే తీవ్రమైనటువంటి జాఢ్యం, డిపెండెన్సీ, అత్యుత్సాహం, ఓవర్ కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా మీకు ఇబ్బంది కలిగి ఉంటారు. మద్యపాన సేవనం, లంచాలు పుచ్చుకోవడం, ఎందుకంటే బాగా అలవాటు పడ్డారు కదా లంచాలకి. ఆ లంచాలు పుచ్చుకోవడం అనేటువంటి విషయాల్లో తీవ్రమైన దెబ్బపడే అవకాశం కనబడుతోంది. వాహన వేగం, చాలాసార్లు చెప్పాను, ఎన్నోసార్లు నేను మంచి మాటల్లో చెప్తుంటాను. పిల్లలు చేసేటువంటి పనులని ఖచ్చితంగా మనం కనిపెట్టాల్సిందే. పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ రూమ్లో ఉన్నారు, ఆ రూమ్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, అనేక రకాలు పరిశీలించాలి. వాళ్ళు ల్యాప్టాప్లో ఏం వాడుతున్నారు, ఫోన్లో ఏం చూస్తున్నారు, ఎటువంటి జుగుప్సాకరణ వీడియోలు పంపిస్తున్నారు, 1కి 2 సార్లు 100 సార్లు చెక్ చేయాల్సిందే. ఎస్, అనుమానమా, మా మీద అనుమానమా, మేము చదువుకుంటున్నాం, ఇవాళ రేపు అందరు ఇదే పొంకణాలు కొడుతున్నారు. అందరు ఇవే పొంకణాలు, ఇవే డైలాగులు.
తప్పకుండా పరిశీలించాల్సిందే, చెక్ చేయాల్సిందే, టాప్ టు బాటం చెక్ చేయాల్సిందే వాటిల్లో. లేకపోతే మన కుటుంబ పరువు భంగం కలిగే అవకాశం, అయిన వారే మనల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం పిల్లల్ని జాగ్రత్త చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇటువంటి పరువు భంగం కూడా కుంభరాశి వారికి మొదటి వారంలోనే కనబడుతోంది. విద్యార్థి విద్యా నష్టం, ఉద్యోగస్తులకు ఉద్యోగ భంగం, విదేశాలకు వెళ్ళే నిమిత్తం ప్రయత్నాలు చేయకపోవడం మంచిది. విదేశీ ప్రయాణాలు వాయిదా పడతాయి, టికెట్ క్యాన్సిల్ అయిపోతుంటుంది, లేదా ఫ్లైట్ అందకపోవచ్చు, లక్షల కొద్ది నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వకండి. వ్యాపార వ్యవహార నష్టాలు పొందుకునే అవకాశం, క్రీడాకారుల ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టాన్ని పొందుకుంటారు. ఇక రెండవ వారంలో యావరేజ్ ఫలితాలు, మూడవ వారంలో మాత్రం ఏదైతే కోల్పోయామో దానికి మించినటువంటి ధనాన్ని పొందుకునే అవకాశం. అది ఎలా వస్తుంది? పుణ్యబలం వల్ల. మొదటి వారంలో ఇబ్బంది అయిందిగా, రెండో వారంలో బుద్ధి వచ్చిందిగా, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, తమ్ముడితో ఎలా ఉండాలి, సోదరుడితో ఎలా ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎలా కాపాడుకోవాలి, గౌరవాన్ని ఎలా పొందుకోవాలి, ఎటువంటి మాట తీరుతో అందరిని ఆకట్టుకోవాలి, ఇవన్నీ రెండవ తెలిసి మూడవ వారంలో అద్భుతమైనటువంటి అనుభవంతో కూడినటువంటి ఆర్థిక లాభం, కుటుంబ సౌఖ్యం, ధనయోగం, పిల్లల విషయంలో శుభవార్తలు వినడం, క్రీడకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవడం, ఊహించని ధనలాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి. ఒక 20 ఏళ్ల క్రితమో 10 ఏళ్ల క్రితమో ధనం ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి ధనం ఇవ్వడం, లేదా కోర్టు ఉన్నటువంటి మీ ఆస్తిపాస్తులన్నీ కూడా రిలీజ్ అవ్వడం, 20 ఏళ్ల కోర్టు వ్యవహారాల్లో మీకు ధనం వడ్డీతో సహా ధనం రావడం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, ఇలా అనేక రకాల ధనప్రాప్తి పొందుకునే అవకాశాలు. వృత్తి ఉద్యోగాల అభివృద్ధి, తాత్కాలిక ఉద్యోగం టక్కన పర్మనెంట్ అయిపోతుంది, బెంచుకుని ఉద్యోగం ఆన్సైట్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు. ఒక మంచి పనితోనే ఈరోజు మీరు విజయాన్ని సాధించుకుంటారు. మంచి మాట తీరుతో అందరిని ఆకట్టుకునే విషయంలోనే ఉద్యోగాన్ని పొందుకుంటారు, వ్యవహార లాభాన్ని పొందుకుంటారు. భగవంతుడి అనుగ్రహంతో అన్ని విషయాల్లో విజయం సాధించుకుంటారు. సరే, మంచి శుభయోగాలు, ధనవృద్ధి, కార్యసిద్ధి. ఇక వ్యాపార పరంగా చూసుకుంటే పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల అభివృద్ధి, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలో కానీ, విద్యాలయ వ్యాపారం, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, వ్యాయామ సంబంధ వ్యాపారంలోను, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో మంచి లాభాలు పొందుకునే శుభయోగం. వాహన యోగం, పెయింటర్లకి, డ్రైవర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు పొందుకోవడం, ఆనందకరమైన సంపద పొందుకోవడం, గృహాన్ని కానీ, స్థలము కానీ, పొలము కానీ కొనుగోలు చేసే అవకాశం. రైతన్నలకి బ్రహ్మాండమైన పంట లాభం. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. పట్టిదల్ల బంగారమే. అసలు మూడవ వారంలో ఊహించినటువంటి శుభయోగాల పరంపర, నూతన ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం, విదేశాలకు వెళ్లే నిమిత్త ప్రయత్నాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. వారంలోనే మీ ప్రయాణం ఏర్పాటవుతుంది. వారంలోనే విదేశానికి స్వదేశం రావడం, స్వదేశం నుంచి విదేశాలకు వెళ్ళగలిగే అవకాశాలు ఉన్నాయి. అటువంటి శుభమైనటువంటి రోజు చెప్పవచ్చు. తప్పకుండా మీకు కుటుంబ సభ్యులతో ఆనంద జీవనం, ఆస్తి పంపకాల అనుకూలతలు, కోర్టు వివాదాల సమస్యపోయేటువంటి అవకాశాలు. విదేశాల్లో కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార శుభయోగాలు. విదేశాల్లో ఒకే చోట భార్యాభర్తలకు ఉద్యోగం వచ్చే అవకాశం. ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి ఉద్యోగం మార్పు, గ్రీన్ కార్డ్, పిఆర్, H1B వీసా గురించి మీ ప్రయత్నం సఫలమయ్యేటువంటి శుభయోగాలు. స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలకు వెళ్ళగలిగే వీసా సౌలభ్యాన్ని పొందుకుంటారు. బంధుమిత్రుల సమాగమం, శుభకార్య నిర్వహణ, అంటే బారసాల కానీ, షష్ఠపూర్తి మహోత్సవం కానీ, వివాహం కానీ, ఎంగేజ్మెంట్ కానీ, కృత్రిమ లేదా సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం కానీ, అన్యోన్య దాంపత్య జీవనం కానీ, ప్రేయసి ప్రియులు ఒకటవ్వడం కానీ, రాజకీయ రంగంలో అభివృద్ధి కానీ, అలాగే కోర్టు వివాదాల సమస్య పోవడం కానీ, ఇలాంటి ఎన్నో శుభయోగాలు జరిగే అవకాశం కనబడుతుంది. మరి 4వ వారంలో సామాన్య ఫలితాలు. కొంత దూకుడు తగ్గించుకునే ప్రయత్నం చేస్తే మంచిది. దూకుడు వల్ల కొన్ని అనర్థాలు జరిగే అవకాశం. మద్యపాన సేవనం వల్ల, అత్యుత్సాహం వల్ల, మద్యపాన సేవనం వల్ల, నిద్రలేమితనం వల్ల వాహన ప్రమాదం పొందుకోవచ్చు, లేదా ప్రయాణం ఆలస్యం అవ్వచ్చు. అంటే నెగిటివ్ ఫలితాలు ఏం లేవు కానీ పాజిటివ్ ఫలితాలు, అంటే యావరేజ్ ఫలితాలుగా చెప్పవచ్చు. నెగిటివ్ ఉంటే నెగిటివ్ ప్రమాదం కలుగుతుంది కదా, కానీ ఆ నిద్రలేమితనం వల్ల కాస్త ప్రయాణం 5 గంటల ప్రయాణం 15 గంటలు అవుతుంది. కాబట్టి 4వ వారంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మనులకి, నర్సరీ తోటలు, పూజ ఆర్డర్ వ్యాపారంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం కొనసాగించాలి. కానీ మొదటి వారం తప్ప మిగిలిన వారాల్లో సానుకూలమైన శుభయోగాలు ఉన్నాయి. వస్తు లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, నటీనటులకి, దర్శక నిర్మాతలకి, బుల్లిత నటుల్లో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రతి చోట కూడా మీకు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మొదటి వారంలో నెగిటివ్ తప్ప మిగిలిన వారంలో అనేక రకాల శుభయోగాలు బాగా కనపడుతోంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారంలోను, టైల వ్యాపారంలో, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు. ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన,
యజ్ఞయాగాది క్రతువుల్లో పాలు పంచుకునే అవకాశం, దేవాలయ నిర్మాణంలో భాగస్వాములు అవ్వడం, ఏదైనా కొత్త సంస్థని ఏర్పాటు చేసుకోవడం, భాగస్వామితో కలిసి ఉండడం, అంటే కొత్త వ్యాపారాన్ని భాగస్వామితో ప్రారంభం చేయడం, అనుకున్నటువంటి చోట ధనప్రాప్తి పొందుకోవడం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలవంతమైన శుభయోగం. ఈ మాసం మొత్తం కూడా మీరు అనుకున్న పనులు చేయొచ్చు. కానీ మొదటి వారంలో మాత్రం తీవ్రమైనటువంటి జాఢ్యము, ఇబ్బందులు, తొందరపాటుతనము, కంగారు, అనవసర వివాదాలు, ఘర్షణ వాతావరణం, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న ఘర్షణ వాతావరణం, దానివల్ల ఇబ్బందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమంది మహాభావులు, మహాను తల్లులు గర్భస్రావం చేసిన విషయమై జాగ్రత్తగా ఉండడమా, అటువంటి వాటికి తావివ్వకండి. గర్భస్రావం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, జాగ్రత్త. లేదా మీ పిల్లలకైనా సర్పదోషం కానీ లేదా ఇతరత్ర పితృదోషాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి, వాటికి దూరంగా ఉండండి. మొదటి వారంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఎక్కువ కనపడుతున్నాయి, జాగ్రత్త. అలాగే ముఖ్యమైన వస్తువులు కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. సువర్ణాభరణాలు ఆటోలో పెట్టి మర్చిపోవడం, లేదా వస్తువులు నష్టపోవడం, డాక్యుమెంట్స్ కాలిపోవడం, అగ్ని ప్రమాదం జరగడం, స్త్రీమూర్తులు మోసపోవడం లాంటివి కనబడుతుంది. మొదటి వారంలో జాగ్రత్తగా ఉండాలి. మిగిలిన వారాల్లో పరికృత. మూడో వారంలో మాత్రం అద్భుతం, అమోఘమైనటువంటి ఆనంద జీవనం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, మాట తీరుతో బాగుండడం, అనేక రకాల శుభయోగాలు, ప్రయాణ లాభాలు, ఇలా అన్ని రకాల్లో కూడా శుభయోగాలు పొందుకునే అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ మాసం ప్రతి మాసం కూడా మీకు అష్టైశ్వర్య ఆనందయోగాల పరంపర కొనసాగ కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.